ఎన్నికల్లో షర్మిల టీం ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం తగ్గింది. షర్మిల టీం అరాచకాలు పెరిగిపోయాయి. వాళ్లకు ఇష్టం వచ్చిన వాళ్లకు సీట్లు ఇచ్చారు. అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. సీనియర్లను స్కాబ్ కింద జమకట్టి షర్మిల ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. కార్యకర్తలకు కనీసం అండగా నిలబడలేదు. కనీసం ఏ ఒక్క సీనియర్ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదు. ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా వన్ సైడెడ్ గా ఉన్నారు. ఎన్నికలకు రాష్ట్ర పర్యటన కూడా చేయలేదు. రాహుల్ గాంధీ వచ్చిన రోజు మినహా ఏ రోజు రాష్ట్రానికి రాలేదు. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటాం. ఎన్నికల తర్వాత ఈ ఓటి వరకు ఏ అభ్యర్థితో మాట్లాడలేదు. ఎలక్షన్ లో పిసిసి ప్రెసిడెంట్ గా సొంత ఎజెండా వాడుకుంది తప్ప మేనిఫెస్టో గురించి చెప్పలేదు. దీనిపై హైకమాండ్ కి ఫిర్యాదు చేస్తాం. సుంకర పద్మశ్రీ పాయింట్స్ 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని వాడుకుని డబ్బు సంపాదించుకుని వెళ్లిపోయారు. ఇప్పుడున్న కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడినా పార్టీని వీడలేదు. కష్టపడిన వారిని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు పార్టీని వాడుకున్నారు. వైఎస్ జగన్, షర్మిల, రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని పార్టీని నాశనం చేశారు. వైఎస్ జగన్, షర్మిల, రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని పార్టీని నాశనం చేశారు. నిజమైన కార్యకర్తలు జగన్, షర్మిల వాళ్ళ వలన చాలా ఇబ్బందులు పడ్డారు. నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయమని అడిగితే నా మాట కూడా పట్టించుకోలేదు. రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్ర చేశాను. ఫండ్ పంపిస్తే మొత్తం దాచేసుకున్నారు. కార్యకర్తలకు న్యాయం చేయలేని పదవి ఎందుకు? నేను రాజీనామా చేయడానికి సిద్ధం. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రరత్న భవన్ లో సమావేశం పెట్టుకుంటాం అంటే షర్మిల పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారు. మీ బెదిరింపులకు నేను భయపడను.